ఓకే. మనకు ఫైనల్‌గా 2 మోడల్స్ ఉన్నాయండి. ఆ 2 మోడల్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఓకే. మనకు ఒక ఇయర్ ఇస్తాడు. ఆ ఇయర్‌లో ఎన్ని హాడ్ డేస్ ఉన్నాయని ఇస్తాడు. ఇయర్ ఇస్తాడు. ఆ ఇయర్‌లో మనకు ఎన్ని హాడ్ డేస్ ఉన్నాయో కనుక్కోమని చెప్తాడు. ఓకే. మనము ప్రీవియస్ క్లాసులలో చూసాం. హాడ్ డేస్ ఎలా కనుక్కోవాలని. అంటే హాడ్ డేస్ ఎలా ఉంటాయని 100కైతే 100కైతే హాడ్ డేస్ ఎన్ని 5, 200కైతే 3, 300కైతే 5, 3, 5, 3, 1, 400కైతే 0. ఇదే విధంగా మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇదే విధంగా మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే అప్ టు 1600 వరకు మనకు 5310, 5310 ఇట్లా రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే. రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకు 4 వస్తుంది కదా! 400, 800, 1200, 1600 అక్కడ మనకు 0 వస్తూ ఉంటుంది. అక్కడ మనకు 0 వస్తూ ఉంటుంది. సో, మనకు ఇక్కడ హాడ్ డేస్‌లో కనుక్కునేటప్పుడు మనకు ఇవి ఖచ్చితంగా కావాలి. 100కి 200, 300, 400. అదేవిధంగా మనకు 500, 600, 700, 800, 900, 1000, 700, 1200, 1300, 1400, 1500, 1600. సో, రిపీట్ అయ్యేది ఏంటంటే మనకు 5310. 5310. ఇప్పుడు మనము 1600 నుంచి మనకు 1700 వరకు అంటే 1699 వరకు 6, 1700 నుంచి 1799 వరకు 4, 1800 నుంచి 1899 వరకు 2. ఓకే. 1900 నుంచి 1999 వరకు 0. ఈ విధంగా మనకు ఈడ ఏ విధంగా అయితే 5310 హాడ్ డేస్ వస్తున్నాయో అదే విధంగా 1600 నుంచి 1699 వరకు మనకు ఈ విధంగా 6420, 6420, 6420 ఇచ్చాడు. మనకు ఇప్పుడు కనుక్కోవాల్సిన క్వెషన్ ఏంది కనుక్కోవాల్సింది ఏందండి? హౌ మెనీ హాడ్ డేస్ ఇన్ 1239 ఇయర్స్ అంటున్నాడు. 1239 ఇయర్స్. 1239 సంవత్సరంలో మనకు ఎన్ని హాడ్ డేస్ ఉన్నాయి అంటున్నారు. హాడ్ డే. ఓకే. బాగా గుర్తుంచుకోండి. మనకు ఇవి తెలిస్తేనే ఖచ్చితంగా ఇది ఆన్సర్ చేయగలం. సో, మనము 1200ని ఎలా రాసుకోవచ్చు? 1239 ఎలా రాసుకోవచ్చు? డైరెక్ట్‌గా మనకు 1200 ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా మనకు 1200 ఈ కోడ్స్ వరకు మనకు డైరెక్ట్‌గా ఉంది కాబట్టి 1200 + 39 చేసుకుంటాము. సో, మనకు 1200కి ఎంత? 1200కి మనకు హాడ్ డేస్ ఎన్ని? 0. 1200కి హాడ్ డేస్ ఎన్ని? మనకు 0 వస్తాయి. ఇప్పుడు మనకు 39 4తో చేద్దాం. 39లో మనకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో తెలుస్తది. 39లో మనకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో తెలుస్తది. 4 1s, 4 8s 36. సో, మనకు ఈ 3తో పని లేదు. ఇప్పుడు మనకు ఎన్ని ఉన్నాయి లీప్ ఇయర్‌లు? 4 8s 36 కాబట్టి 4 9s 36. ఓకే. సారీ. 439 ఉంది కదా! 439 ఉంది కదా! 4 9s 36. సో, మనకు 3 వస్తుంది. 3 రిమైండర్‌తో పని లేదు. ఇక్కడ మనకు 39లో 9 లీప్ ఇయర్స్ వస్తాయి. 39లో మనకు 9 లీప్ ఇయర్స్ వస్తాయి. మనకు రిమైనింగ్ ఎంత అండి? 30 నాన్ లీప్ ఇయర్స్ అనే కదా అర్థము. 30 నాన్ లీప్ ఇయర్. అర్థమైందా? 1239 ఇయర్స్ ఇచ్చాడా? అప్పుడు మనము 1200 + 39 రాసుకోవచ్చు. 1200కి ఎంత అండి? 0. 1200కి హాడ్ నెంబర్స్ ఎన్ని? 0. నెక్స్ట్ 39 ఉంది కదా! మిగిలిన 39ను 4తో డివిజిబుల్ చేయాలి. 39 ఇయర్స్‌లో మనకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో కనుక్కోవాలి. 39 ఇయర్స్‌లో మనకి ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో వచ్చాయి? ఇక్కడ
మనకు 9 వచ్చాయి, 9 లీప్ ఇయర్స్ వచ్చాయి. రిమైనింగ్ 39లో 9 లీప్ ఇయర్స్ వచ్చాయంటే అర్థం ఏమని, మిగతా 30 ఇయర్స్ అన్ని నాన్ లీప్ ఇయర్ అని. ఓకే, ఇప్పుడు మనకు నా లీప్ ఇయర్ వస్తే ఇంటూ 2 చేసుకోవాలి, నాన్ లీప్ ఇయర్ వస్తే ఇంటూ 1 చేసుకోవాలి. ఓకే, లీప్ ఇయర్ వస్తే ఇంటూ 2 చేసుకోవాలి ప్లస్, ఓకే, 30 ఇంటూ 1, 9 2s 18 ప్లస్ 30. ఓకే, ఇప్పుడు మనకు ఎంత వస్తుంది, 18 ప్లస్ 30 ఎంత 48, 18 ప్లస్ 30 ఎంత 48. మనకు ఇప్పుడు 7తో డివిజిబుల్ చేసినప్పుడు 7 1s 7 6 మనకు 6 ఆడ్ డేస్ వస్తాయి, 6 ఆడ్ డేస్ వస్తాయి, 6 ఆడ్ డేస్ వస్తాయి. ఒకసారి మళ్ళీ చూద్దాం, చూడండి. 1239 ఉంది కదా, 1239 ఇయర్స్లో ఆడ్ డేస్ ఎన్ని అంటున్నాడు. ఆడ్ డేస్ 1200ని 1239 1200గా రాసుకోవచ్చు, 39గా రాస్తాం. 1200కి మనకు ఆడ్ డేస్ ఏంటంటే 0 చూసా, ప్లస్ 39 మనము ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో కనుక్కోవాలప్పుడు మనము 39 4తో డివిజన్ చేస్తాం. 4 9s 36 కాబట్టి 3 రిమైండర్తో తక్కువ ఉంది కాబట్టి 4తో పోదు కాబట్టి దాన్ని వదిలేస్తాం. ఇప్పుడు మనము 9 లీప్ ఇయర్స్ ఉన్నాయని చెప్తాం. 9 లీప్ ఇయర్స్ 30 నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయని చెప్తాం. 9 లీప్ ఇయర్స్ అండ్ 30 9 లీప్ ఇయర్స్. లీప్ ఇయర్కి ఏమని చెప్పాం, ఇంటూ చేయాలి, ఇంటూ 2 చేయాలి, 9 ఇంటూ 2 ప్లస్ నాన్ లీప్ ఇయర్కి 30 ఇంటూ 1. ఓకే, 9 2s 18, ఒక 30 ఏమవుతాయి 48 అవుతాయి. ఓకే, మనకు ఆడ్ డేస్ కావాలంటే మనకు వీక్లో ఎన్ని డేస్ ఉంటాయండి, 7 డేస్ ఉంటాయి కాబట్టి బై 7 చేస్తాం. మనము 7తో 48 డివిజిబుల్ చేసినప్పుడు 7 6 42, మనకు ఆడ్ డేస్ ఎన్ని మిగిలాయి, ఆడ్ డేస్ ఎన్ని 6 డేస్. ఓకే, 6 డేస్. మనకు 1239లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 6 అని చెప్పాలి. 1239లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే మనకు 6 ఆడ్ డేస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, ఇదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అదేవిధంగా 1870 అంటున్నాడు. ఓకే, 1870 అంటున్నాడు. ఇప్పుడు మనకు ఆడ్ డేస్ అనేది అప్ టు 1600 వరకు కదా, ఆడ్ డేస్ అనేది కోడ్ కంటిన్యూ అయ్యేది 5310 అనేది అప్ టు 1600 వరకు. ఓకే, అప్ టు 1600 వరకు కాబట్టి మనకు ఇక్కడ 1870కి ఆడ్ డేస్ కనుక్కోమంటున్నాం. ఆడ్ డేస్ ఇప్పుడు మనము 1600 వరకే మ్యాక్సిమం తీసుకోవాలి కాబట్టి మనము 1600 ప్లస్ 200 రాసుకోవచ్చా, 200 రాసుకోవచ్చు. ఆ 200 రాసుకున్న తర్వాత రిమైనింగ్ ఎన్ని ఉన్నాయండి, 70 ఉన్నాయి. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 70 ఉన్నాయి. మనకు 400 కానివ్వండి, 800 కానివ్వండి, 1200 కానివ్వండి, 1600 కానివ్వండి, మనకు ఎంత 0. ఎన్ని ఆడ్ డేస్ 1600కి 0. ఇప్పుడు మనకు 200కి ఆడ్ డేస్ కనుక్కోవాలి, 200కి ఆడ్ డేస్ కనుక్కోవాలి. సో 100కి ఎంత 5, 200కి ఎంత 3. ఓకే, ప్లస్ 3. నెక్స్ట్ 70కి మనము లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, నాన్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. ఓకే, 70కి లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, నాన్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలన్నప్పుడు 7తో డివిజిబుల్ చేయాలి, 4 1s 4, 4తో డివిజిబుల్ చేయాలి 70ని, 30 వస్తుంది. 4 7s 28, సో 2 వస్తుంది కాబట్టి పోదు కాబట్టి నెక్స్ట్ మనము ఇందులో 17 అనేటి లీప్ ఇయర్స్ అవుతాయి. ప్లస్ నెక్స్ట్ రిమైనింగ్ ఏంటండి మనకు 53 నాన్ లీప్ ఇయర్స్ వస్తాయి, 53 నాన్ లీప్ ఇయర్స్ వస్తాయి. మనకు ఇక్కడ లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఇంటూ 2 చేయాలని చెప్పాం, ఇంటూ 1 చేయాలని చెప్పాం. నాన్ లీప్ ఇయర్కి, లీప్ ఇయర్కి ఏమని చెప్పాం, ఇంటూ 2 చేయాలి. ఇక్కడ 17 ఏ విధంగా చేసాం చూడండి ఒకసారి, 4తో డివిజిబుల్ చేయాలి. 4తో డివిజిబుల్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే వస్తుందో అది లీప్ ఇయర్స్. ఓకే, లీప్ ఇయర్ అవుతుంది. లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఇంటూ 2 చేయాలి. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయండి మనకి 53 ఉన్నాయి కాబట్టి ఇంటూ 1 చేయాలి. ఓకే, 3 ప్లస్
17 2s 34 ప్లస్ 53 1s 53. ఓకే, 50 ఒక 30, 80, 87, 87 ఒక 3 ఏమవుతాయి? 90 అవుతాయి. ఈ 90 ఆర్ట్స్ అవుతాయి. 90 ఆర్ట్స్ కదా, మనకు 7 ఉంది కదా, మనకి 7 ఉంది కదా, 1 వీక్కి 7 డేస్ ఉన్నాయి కదా. ఈ 7 డేస్ని 90తో డివిజిబుల్ చేసినప్పుడు ఎన్ని ఆర్ట్ డేస్ వస్తాయో చూద్దాం. 7 1s 7, 20, 7 2s 14. మనకు రిమైనింగ్ ఏంటండి? 6 ఆర్ట్ డేస్. 6 ఆర్ట్ డేస్. అర్థమైందా? 6 ఆర్ట్ డేస్. బాగా అర్థం చేసుకోండి. 1870 ఉంది. 1870లో 1870 ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, మ్యాక్సిమం ఎంత అండి? 1600. మ్యాక్సిమం ఎంత? కోడ్ కంటిన్యూ అయ్యేది 5310 అనేది కంటిన్యూ అయ్యేది ఎంతవరకు అవుతుంది? 1600 వరకు అవుతుంది. 100 నుంచి 5310. ఆ విధంగా 400కి, 800కి, 1200కి, 1600కి మనకు ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? ఆ ఇయర్స్కి 0 ఉంటాయి. నెక్స్ట్ 100, 200, 300, 400, 500 అట్లా ఉంటాయి కదా. 100కి 5, 200కి 3 కదా. ఆ విధంగా మనము 3 వేసుకుందాం. నెక్స్ట్ 70 డేస్ని 70 ఉన్నాయి కదా. ఆ 70 అనేదాన్ని మనం 4తో డివిజిబుల్ చేస్తాం. ఎందుకంటే అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా ఎన్ని ఉన్నాయి, 70లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, నాన్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలి. అలాంటప్పుడు మనము ఇక్కడ ఏదైతే వస్తుందో మనము అది 17 వేసుకుంటాం. 17 లీప్ ఇయర్స్ వచ్చాయంటే అర్థం ఏమని? మిగతావన్నీ నాన్ లీప్ ఇయర్సే. మిగతావన్నీ మనకు నాన్ లీప్ ఇయర్సే. ఏమని చెప్పాం? లీప్ ఇయర్కి అయితే × 2 చేయాలి, నాన్ లీప్ ఇయర్కి అయితే × 1 చేయాలి. ఓకే, 17 × 2 ఈజ్ ప్లస్ 53 × 1, 3 ప్లస్ 7 2 2 34 ప్లస్ 53, 50 30 84, 84 87 90 డేస్ వస్తాయి. కాబట్టి మనకు 7th 90తో డివిజిబుల్ చేసినప్పుడు ఇక్కడ మనము రిమైండర్లో ఏవైతే ఉన్నాయో అవి మనకు ఆ ఇయర్లో మొత్తం మనకు ఆడ్ డేస్ అవుతాయి. అర్థమైందా? ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్తో సింపుల్గా ఫాస్ట్గా చేసేద్దాం చూడండి. ఓకే, సపోజ్ 17 20 ఇయర్ చేద్దాం చూడండి. చేయండి దీన్ని. 17 20 లేదా ఏ విధంగా రాయొచ్చు? 1600 రాయొచ్చు, ప్లస్ 100 రాయొచ్చు, ప్లస్ 20 రాయొచ్చు. 1600 కోడ్ ఎంత అండి? 1600 కోడ్ ఎంత? 0. 100కి ఎంత? 5. మనము 20ని ఏ విధంగా చేద్దాం? 20ని ఏ విధంగా చేద్దాం? 4తో 20ని చేద్దాం. మనకు డైరెక్ట్గా 5 లీప్ ఇయర్సే వస్తాయి కాబట్టి డైరెక్ట్గా మనకు 5 లీప్ ఇయర్స్ వస్తాయి కాబట్టి 5 వేసేస్తాం. 5 వేసేస్తా. మనకు లీప్ ఇయర్ 5 వచ్చాయి కాబట్టి × 2 వేస్తాం, × 2 వేస్తాం. 5 ప్లస్ 5 2 10 = 15. సో ఇప్పుడు 15 వచ్చింది కదా, దాన్ని మనం 7తో డివిజిబుల్ చేయాలి. ఎందుకంటే 1 వీక్కి 7 డేస్ ఉంటాయి కాబట్టి 7 కంటే అంటే 7 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము వచ్చిన ఆడ్ డేస్ని డివిజిబుల్ చేయాలి. 7 1s 7 2s రిమైండర్ 1 ఉంటుంది కాబట్టి ఓన్లీ 1 డే ఈజ్ ద ఆడ్ మెంబర్స్ ఇన్ 1720. 1720లో ఆడ్ డేస్ మనకి ఎన్ని ఉన్నాయండి? ఓన్లీ 1. ఓకే, మీకు ఇంకొక క్వశ్చన్ ఇస్తున్నాను, అది కూడా చేయండి. 1680 తీసుకోండి. ఓకే, 1680 తీసుకొని చేయండి. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. 1680 చేయండి మీరు. నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇది అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా మనకి ఇస్తుంటాడు. చాలా సింపుల్గా ఆన్సర్ చేద్దాం. రిపీటింగ్ సేమ్ క్యాలెండర్ ఇయర్ అని అడుగుతూ ఉంటాడు. రిపీటింగ్ సేమ్ క్యాలెండర్ ఇయర్ ఏం అడగడండి? ఒక ఇయర్ ఇస్తాడు, ఆ ఇయర్ అనేది తిరిగి మళ్ళీ ఎప్పుడు అదే విధంగా వస్తుంది అని అడుగుతాడు. ఒక ఇయర్ ఇస్తాడు, తిరిగి ఆ ఇయర్ మళ్ళీ అదే విధంగా ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు. సపోజ్ లీప్ ఇయర్ ఇచ్చాడు అనుకోండి. ఒక ఇయర్ ఇచ్చేది అదే లీప్ ఇయర్ ఇస్తే ప్లస్ 28 యాడ్ చేస్తే అదే ఇయర్ 28 ప్లస్ 28 యాడ్ చేయడం వల్ల ఇచ్చిన ఇయర్కి 28 యాడ్ చేయడం వల్ల అప్పుడు సేమ్ ఇయర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మనకు లీప్ ఇయర్ +1 ఇచ్చాడానికి క్వశ్చన్, అప్పుడు +11 యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లీప్ ఇయర్ +2 ఇచ్చాడు అనుకోండి.
లీప్ ఇయర్ +2 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం +6 యాడ్ చేయాలి. నెక్స్ట్ మనము లీప్ ఇయర్ +3 ఇచ్చాడు అనుకోండి, ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ లేదా 11 ఆర్ 6 ఆ రెండు యాడ్ చేయండి. ఏదైతే ఆన్సర్లో ఉంటుందో మీరు అది ఆన్సర్ పెట్టండి. సో సింపుల్గా చూద్దాం. లీప్ ఇయర్ ఇస్తే సపోజ్ మనము ఒక 2004 అనేది మనకు సపోజ్ క్వశ్చన్లో 2004 ఇచ్చాడండి. సేమ్ క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు రిపీట్ అవుతుందంటే ఫస్ట్గా మీరు అది లీప్ ఇయర్ ఉందో లేదో చూసుకోవాలి. లీప్ ఇయర్ ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ మనము 4తో డివిజిబుల్ చేయాలి కాబట్టి 4 1 పోతుంది కాబట్టి మనకు రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా లీప్ ఇయర్ అని చెప్తాం. ఓకే, 2004 ఇస్ ద లీప్ ఇయర్ అని చెప్తాం. 2004 అంటే లీప్ ఇయర్. అదే విధంగా ఎప్పుడు మళ్ళా సేమ్ కంటిన్యూ క్యాలెండర్ ఇయర్ వస్తుందంటే లీప్ ఇయర్కి సేమ్ క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు వస్తుందంటే +28 యాడ్ చేయాలి. ఓకే, సేమ్ క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు వస్తుందంటే +28 యాడ్ చేయాలి. దేనికి? ఓన్లీ ఫర్ ద లీప్ ఇయర్. అలా కాకుండా 2004 లీప్ ఇయర్ కదా, ఇప్పుడు అలా కాకుండా 2005 ఇచ్చాడు అనుకోండి, 2005 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం కనుక్కోవాలి? ఇది 2000 దానికి ముందుండేది ఒకటి తీసుకోవాలి. అప్పుడు మనకు 2004 అనేది లీప్ ఇయర్ కదా, 2004 అనేది లీప్ ఇయర్ కదా, +1 యాడ్ అయిందని తెలుసుకోవాలి. ఓకే, లీప్ ఇయర్కు +1 యాడ్ అయిందని తెలుసుకోవాలి. అటువంటి సమయంలో లీప్ ఇయర్కు వచ్చినప్పుడు +28 ఏ విధంగా యాడ్ చేశామో, +28 అనేది మనము ఏ విధంగా యాడ్ చేసామో, లీప్ ఇయర్ +1 వచ్చినప్పుడు మనము +11 యాడ్ చేయాలి. ఓకే, +11 యాడ్ చేయాలి. 2004 28 చూద్దాం, 12 32. అంటే 2004 లాంటి ఇయర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందంట? 2032లో వస్తుందంట. 2004 ఇయర్ సేమ్ ఎప్పుడు వస్తుందంట? మళ్ళీ 2032లో వస్తుందంట. లీప్ ఇయర్ +1 ఉన్నప్పుడు సేమ్ ఇయర్ ఎప్పుడు వస్తుందంట? 2005కి మనం 11 యాడ్ చేస్తాలి. ఓకే, 2016లో వస్తుందంట. 2005 సేమ్ లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుందంట? 2016లో వస్తుందంట. నెక్స్ట్ 2006 2006 తీసుకున్నాం అనుకోండి, మనకేమవుతుంది? 2004కి ఎన్ని యాడ్ అయింది? +2. అంటే లీప్ ఇయర్ +2 యాడ్ అయినప్పుడు మనము ఇక్కడ +6 యాడ్ చేయాలి. దేనికి? లీప్ ఇయర్ +2కు. లీప్ ఇయర్ +2 అంటే 2006 కదా, మనకు 2006 వచ్చినప్పుడు +6 యాడ్ చేయాలి కాబట్టి 6 యాడ్ చేస్తే మనకు 2012 వస్తుంది. 2012 వస్తుంది. ఓకే, లీప్ ఇయర్ +2 కాబట్టి మనము +6 యాడ్ చేసాం. అదేవిధంగా లీప్ ఇయర్ +3 అది ఎలా కనుక్కోవాలి? మనము లీప్ ఇయర్ కనుక్కుంటే దానికి +3 యాడ్ అయిందని ఈజీగా అర్థమవుతుంది. అటువంటి సమయంలో లీప్ ఇయర్ +3 వచ్చినప్పుడు +11 కానివ్వండి, +6 కానివ్వండి, 2 యాడ్ చేయండి. ఆ రెండిట్లో ఏదైతే కింద ఆన్సర్ ఉంటుందో మనకు అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, చూద్దాం. 2007 ఉంది, అది 2004కు +3 ఉందని అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు 11 యాడ్ చేద్దాం. 8 1 0 2 2018 అన్న ఉండాలి, లేదా మనకు 2007కి 6 యాడ్ చేస్తే 2013 అన్న ఉండాలి. ఈ రెండింటిలో ఏదన్నా ఆన్సర్ అవుతుంది, కానీ మనకు 2 ఆన్సర్లు అయితే ఇవ్వడు. ఓకే, అర్థమైందా? లీప్ ఇయర్ ఎలా కనుక్కోవాలి? లాస్ట్ 2 డిజిట్ నెంబర్ బై 4 చేసినప్పుడు అది లీప్ ఇయర్ అని తెలుస్తుంది. ఆ లీప్ ఇయర్ తెలిసినప్పుడు మనము +28 యాడ్ చేయాలి. 2004కి +28 యాడ్ చేసాం. అదేవిధంగా సపోజ్ 2005 ఇచ్చాడు డైరెక్ట్, అంటే 2005 ఇచ్చాడంటే అంత ముందు నెంబర్కి వెళ్ళాలి. అంత ముందు నెంబర్ కూడా లీప్ ఇయర్ రాలేదా? అంత ముందు నెంబర్కి వెళ్ళాలి. ఓకే, అంత ముందు నెంబర్కి వెళ్ళాలి. సో మనకు 2005 ఇచ్చాడు కాబట్టి అంత ముందు నెంబర్ మనం తీసుకుంటే 2004 అనేది లీప్ ఇయర్ వచ్చింది కాబట్టి మనము లీప్ ఇయర్కి +1 యాడ్ అయిందని మనకు అర్థమైంది. సో అప్పుడు లీప్ ఇయర్ +1 వచ్చినప్పుడు ఏం చేయాలి? +11 యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 2006 ఉంది. 2006 ఉందంటే అంతకంటే ముందు ఒక నెంబర్ తీసేయాలి. ఓకే, అప్పుడు కూడా లీప్ ఇయర్ రాలేదు. అంతకంటే ముందు ఒక నెంబర్ తీసేయాలి, అప్పుడు లీప్ ఇయర్ వచ్చింది. అంటే లీప్ ఇయర్కి మనకు
పెరిగింది కాబట్టి అప్పుడు మనము +6 యాడ్ చేస్తాం. లీప్ ఇయర్ +3 వచ్చినప్పుడు +or-6 యాడ్ చేస్తాం. చూడండి సింపుల్‌గా. లీప్ ఇయర్ వస్తే +28, లీప్ ఇయర్ +1 వస్తే +11, లీప్ ఇయర్ +2 వస్తే +6, లీప్ ఇయర్ +3 వస్తే +11 లేదా 6. ఈ రెండిట్లో 2 కలపండి. ఏదైతే ఆన్సర్ వస్తుంది అదే ఫైనల్‌గా ఆన్సర్ అవుతుంది. ఓకే. మనం ఈ రోజుతో క్యాలెండర్ అనే టాపిక్‌ను కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్‌లో మనము డైరెక్షన్స్ టాపిక్ అని చూద్దాం. థాంక్ యూ.